గుడ్ ఈవినింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ హక్కుల కోసం ఎంతవరకైనా పోరాడతాం. ఈ నెల 13న నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్న కేసీఆర్. కాంగ్రెస్ నిర్లక్ష్యం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు. హస్తం పార్టీ పాలనలో నీళ్ల హక్కులు కృష్ణార్పణమన్న నిరంజన్ రెడ్డి. మేనిఫెస్టోలో హామీలన్నీ కాంగ్రెస్ అమలు చేయాలి. కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న ఎమ్మెల్సీ కవిత. ఉద్యమకారులపై రేవంత్ రెడ్డిది కపట ప్రేమ. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదన్న కొప్పుల ఈశ్వర్. సీఎం అనుచిత వ్యాఖ్యలపై వెల్లువెత్తుతున్న నిరసనలు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. కరీంనగర్లో భారత జాగృతి యునైటెడ్ ఫ్లూలే ఫ్రంట్ సమావేశానికి ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారో అక్కడి నుంచి లైవ్ చూద్దాం. మరి మీ దగ్గరికి వచ్చినాం. మీతో పాటు ఇక్కడ వచ్చినటువంటి అన్ని కుల సంఘాల నాయకులకు, అందరు ప్రజా సంఘాల నాయకులకు, మా ఆడబిడ్డలందరికీ, మా మేధావులందరికీ, విద్యార్థి నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఒక్క విషయాన్ని మాత్రం నేను ఖచ్చితంగా మీ దృష్టిలో పెట్టదలుచుకున్నాను. జనరల్గా మనం దేశంలో అత్యధికంగా మంచి పోస్టు, పెద్ద పోస్టు, మన పిల్లలు చదువుకొని సమాజంలో గౌరవింపబడాలంటే ఏం కావాలనుకుంటాం? కలెక్టరో ఎస్పీఓ కావాలనుకుంటాం, అవునా కాదు? సో ఈ దేశంలో యూపీఎస్సీ అనేటటువంటి ఎగ్జామినేషన్ బోర్డు అది కండక్ట్ చేస్తుంది. ఈ దేశంలో ఇది రాజ్యసభలో ఇచ్చినటువంటి రిప్లై మీ అందరికీ చెప్తా ఉన్నా నేను. ఈ దేశంలో 2018 నుంచి ఇప్పటి వరకు, మొన్న 2022 వరకు జరిగినటువంటి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో మొత్తం 4365 మంది సెలెక్ట్ అయ్యారు. మొత్తం 4365. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి 1195 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అంటే 100%లో ఓన్లీ 27% ఎస్సీ, ఎస్టీ, బీసీ ముగ్గురిని కలిపితే కూడా అంతే మంది పిల్లలు మన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. అంటే మిగతా వాళ్ళంతా జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి పిల్లలంతా కూడా సెలెక్ట్ అయ్యారు. మనకు రాజ్యాంగం ఆల్రెడీ ఇచ్చినటువంటి హక్కు ప్రకారం ఓన్లీ బీసీలకే 27% రావాలి, ఎస్సీ, ఎస్టీలకు సపరేట్ మళ్ళా. అంటే దాదాపు 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు ఉండాల్సినటువంటి పొజిషన్లో ఈ సంవత్సరం నిండిపోయినాయి, జనరల్ సీట్లు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. అంటే మనం కొట్లాడపోతే, అంటే ఉన్నటువంటి హక్కునే కాపాడుకోవడానికి కొట్లాడతలేం, అంటే ఇంకా సాధించాల్సినవి ఉన్నాయి. ఉన్నటువంటి హక్కుల్ని పరిరక్షించుకొని మనం వీటిని పరిపూర్ణం చేసుకోవాల్సినటువంటి నినాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవాళ కరీంనగర్లో జరుగుతున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి నేను ముఖ్యంగా బీసీ విద్యార్థులకు, బీసీ ఇంటెలెక్చువల్స్కి, బీసీ రచయితలకు, బీసీ కవులకు, కళాకారులకు, బీసీ ఉపాధ్యాయులకు మనకు ఆల్రెడీ వచ్చినటువంటి హక్కులను కాపాడుకోవడంలో కూడా మనం వడివడిగా ముందుకు సాగాలి. ఈ అంశాలను ప్రజల మధ్యలకు తీసుకెళ్లాలనేటటువంటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి భారత్ జాగృతి తరఫున మేము చేసే కార్యాచరణ ఇట్లా ఉంటే, అన్న గౌరవనీయులు పెద్దలు జీవిత పర్యంతం బీసీ ఉద్యమాలు, వృత్తి పనిదారుల ఉద్యమాలు చేసినటువంటి గట్టు రామచంద్రరావు గారి నాయకత్వంలో వారు కన్వీనర్గా, మరి యునైటెడ్ ఫూలే ఫోరం అనేటటువంటి ఒక సంస్థ నిన్న హైదరాబాద్లో ఆవిర్భావం జరిగింది. దానికి కో కన్వీనర్లుగా మన విద్యార్థి ఉద్యమ నాయకులు రాజారాం యాదవ్ గారు, మన కొల్ల శ్రీనివాస్ అన్న గారు, ఎంబీసీ సంఘానికి సంబంధించిన నాయకులు, రాచమల్ల బాలకృష్ణ గారు, నాయి బ్రాహ్మణ సంబంధించినటువంటి నాయకులు, అట్లానే బొల్ల శివశంకర్ గారు, పద్మశాలి వింగ్ నేషనల్ పొలిటికల్ సెక్రటరీ గారు, అట్లానే ఆర్వి మహేందర్ అన్నగారు మన మున్నూరు కాపు సమాజానికి సంబంధించినటువంటి వారు, మన గీతా గౌడ్ గారు కో కన్వీనర్గా మహిళా విభాగంలో ఉన్నారు. అట్లానే యూత్ వింగ్ కూడా, స్టూడెంట్ వింగ్ కూడా అన్నీ కలిపి నిన్న ఏర్పాటు చేయడం జరిగింది. మరి యూపీఎఫ్ నుండి తీసుకునేటటువంటి కార్యాచరణ రామచంద్ర అన్న చెప్తారు. భారత్ జాగృతి ఏదైతే పూలే విగ్రహ సాధన కోసం అని పెట్టినటువంటి డిమాండ్ని యూపీఎఫ్ నుంచి కంప్లీట్గా సమర్థన చేస్తూ సంయుక్తంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలన్నటువంటిది మొదటి కార్యాచరణ. అదేవిధంగా ఇవాళ 6వ తారీఖు, 12వ తారీఖు నాడు హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర ఒక మహాధరణ చేపట్టబోతా ఉన్నాం. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు. అది ఎందుకోసం అంటే అసెంబ్లీలో తక్షణమే పూలే విగ్రహాన్ని పెట్టాలని, ప్లస్ ఈ డిమాండ్స్ అన్నీ కూడా కలిపి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి చర్య. దీనికి దాదాపు 5 రాష్ట్రాల నుంచి ముఖ్య అతిథులను కూడా పిలుస్తూ ఉన్నాం. వాళ్ళంతా కూడా ఓబీసీ ఉద్యమాలలో ముందున్నటువంటి ప్రొఫెసర్లు, నాయకులు,
క్షేత్రస్థాయిలో పనిచేసేటటువంటి ప్రతినిధులు కూడా పిలుచుకుంటా ఉన్నాం. మరి మహాధరణ కార్యక్రమంలో కూడా వివిధ కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అట్లానే వేదిక మీద గౌరవనీయులు రాజేశం గౌడ్ గారు, జిల్లాకు సంబంధించి మాజీ మంత్రివర్యులు, మా సోదరులు గుంజపాడు హరిప్రసాద్ గారు మొత్తం కన్వీన్ చేస్తూ ఉన్నారు. అట్లానే అన్న సీనన్న యూపీఎఫ్ కన్వీనర్గా ఉన్నటువంటి శ్రీనివాస్ అన్న గారు, మా సోదరి జగిత్యాల జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత గారు, అట్లానే కరీంనగర్ మేయర్ గారు సునీల్ అన్న కూడా ఉన్నారు. వారికి వేదిక మీద ఉన్నటువంటి మా తమ్ముడు ఎంపీపీ యూపీఎఫ్ కన్వీనర్గా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి చాలా పెద్ద ఎజెండా ముందున్నది. ఈ ఎజెండాలో మనం పరస్పరం సహకరించుకొని సాధించుకోవడానికి ముందుకెళ్ళాలని చెప్పి కోరుతా ఉన్నాం. మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అనేక మంది పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా రిప్రజెంటేటివ్స్ వచ్చిండ్రు. అందులో మరీ ముఖ్యంగా సిపిఐకి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు కాంగ్రెస్తో భాగస్వామ్యం ఉన్నప్పటికీ కూడా సిపిఐకి సంబంధించి కూడా రిప్రజెంటేటివ్స్ వచ్చి మన ఎజెండాకు కూడా మద్దతు ఇచ్చినారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇవాళ జరిగేటటువంటి చర్చా కార్యక్రమంలో కుల సంఘానికి సంబంధించిన నాయకులు, ఇంటలెక్చువల్స్, మా ఆడబిడ్డలు ఎవరైతే ఆల్రెడీ కుల సంఘాల్లో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు అందరూ కూడా మీ ఒపీనియన్స్ ఎట్లా ముందుకు తీసుకెళ్దాం, ఇంకా యాడ్ చేయవలసిన ఎజెండా ఏమన్నా ఉందా అన్నటువంటిది దయచేసి మీ సలహాలు సూచనలు ఇవ్వవలసిందిగా కోరుతూ, మరి కరీంనగర్ అంటే చాలా ప్రత్యేకమైన జిల్లా, మా అమ్మమ్మ వాళ్ళ జిల్లా, ఎప్పుడు కూడా అనుబంధం ఉన్నటువంటి జిల్లా. పోంగ కూడా సర్వపిండి తీసుకొని పోదాం అనుకుంటున్నాం. అంత బాగా కరీంనగర్తోని ప్రతి గల్లీ ప్రతి చోటు తెలిసినటువంటిది. మరి ఇటువంటి జిల్లా నుంచి వచ్చి ఇక్కడ కార్యక్రమం చేయడం అంటే మీ మద్దతు కూడా కట్టుకోవాలనే ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్నటువంటిది ఎటువంటి భేషజాలు లేకుండా ఎజెండాకు సూచనలు సలహాలు ఇవ్వాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై బీసీ, జై భీమ్. ఇక్కడ ఒక చిన్న విషయం అన్న, బీసీ సంఘాల మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా జై భీమ్ అని అనుకోవడం మొదలు పెడదామని నా రిక్వెస్ట్. ఎందుకంటే ఇద్దరు గురు శిష్యులే. పూలే గారు ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ని తీసుకొని అంబేద్కర్ గారు ఆనాడు అనేకమైనటువంటి కార్యక్రమాలని వారు చేపట్టడం జరిగింది. అంబేద్కర్ గారు చాలా గర్వంగా పూలే గారే నా గురువు, పూలే గారు చేపట్టినటువంటి అనేక అంశాలనే నేను ముందుకు తీసుకెళ్ళినా అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. మన అందరం కలిస్తేనే ఇటువంటి ఉద్యమాలకు బలమవుతుంది. కాబట్టి ఎక్కడ మీటింగ్ అయినా జై భీమ్ అన్నకాడ జై పూలే అన్నకాడ జై భీమ్ అని అంటూ ముందుకెళ్దామని ఈ చర్చ దేశవ్యాప్తంగా నడుస్తుంది. మనం వెనుకుంటే వెనకబడిపోతామనే అంశాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ మళ్ళొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ పెద్దపల్లిలో పత్తి రైతులు రోడ్డెక్కారు. పత్తికి కనీస మద్దతు ధర రాకపోవడంతో మద్దతు ధర ప్రకటించాలంటూ పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఎదుట రాజీవ్ రహదారిపై బైఠాయించి రైతులు రాస్తారోకో నిర్వహించారు. మద్దతు ధర ప్రకటించే వరకు రాస్తారోకో నిర్వహిస్తామని భీష్మించారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేశారని రైతులు తెలిపారు. మార్పు వస్తుందని కాంగ్రెస్ కు ఓటేసి గెలిపిస్తే రైతులను నట్టేటా ముంచారని రైతులు ఆరోపించారు. 9 సంవత్సరాలు చేసిన పాలన ఆయన ఏం చేయలే. కొత్త ప్రభుత్వం వచ్చింది, ఎవడు విద్యన్న చింతకుంట విజయరావు గెలిచిండు. ఇప్పుడు ఏం చేసిండు? రైతులు పట్టుకుంటాడు. ఏం పని చేస్తాడు రైతులకు? ఇప్పుడు పొద్దున వచ్చిన 2 గంటలు వచ్చినాం, ఇవాళ పత్తి కాంటలు లేవు, పొద్దున రాలే. మాకు పొద్దున వచ్చినా ఉన్నాం మేము, ఇవరకు రేట్ లేవు, వాటరు సౌకర్యం లేదు, పిండి లేదు, పదన ఉందని చెక్ చేసిపోయారు, రేటు మధ్య ధర లేదు. మరి ఇంతసేపు రాక కుమ్మక్క అవుతారా? మరి రేటు గురించి ఏదైనా డిస్కషన్ లేదు. ఇప్పుడు మేము ఇటు వస్తా అంటే అవురు రేట్లు వస్తాయని అని అన్నారు. రేట్లు వస్తారంటే మరి కొంతమంది తిన్నారు, కొంతమంది తినలేదు. దీనికి పెడతా అయిపోవాలని అడిగినాం మేము. అడిగితే రారు రేట్లు వస్తానే అన్నారు. రేట్లు అయితే తగ్గితే పొజిషన్ వస్తారు మొత్తానికి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జనగామ జిల్లా కేంద్రం ఆర్టీసీ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆందోళన నిర్వహించారు. రేవంత్ రెడ్డి వెంటనే కేసీఆర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసనలో మున్సిపల్ చైర్పర్సన్ జమున సహా పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి వ్యక్తిగా మా కేసీఆర్ గారిని అది 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయాలనే దిశగా పనిచేసినటువంటి వ్యక్తిని ఈరోజు ఇష్టం వచ్చినట్టు వచ్చినట్టు కనీసం వయసుతో జీవితం లేకుండా మరి ఆయన కంటే వయసులో పెద్ద ఇంత వంటంత మాట్లాడడం అది సరైనది కాదు. మరి ఈరోజు వాస్తవంగా కూడా ఈ రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉన్నదంటే కేవలం కేసీఆర్ వల్లనే. మరి ఈరోజు ప్రాజెక్టు వచ్చినా కూడా ఆర్థికంగా కూడా ఈరోజు మనం ఉన్నప్పటికీ కూడా ఈరోజు తీసుకొచ్చి సాధించింది కేసీఆర్ గారు అనేది మర్చిపోయి మరి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీకు కొత్త ముఖ్యంగా కుదరగలనే రీతిలో ఈరోజు నువ్వు ప్రవర్తిస్తే ఎవరు కూడా సహించరు. ఖమ్మం జిల్లా సదాశివునిపాలెం గ్రామ సమీపంలో రైతులు ఆందోళన చేపట్టారు. సదాశివునిపాలెం భీమవరం గ్రీన్ ఫీల్డ్ హైవే వద్ద అధికారులతో వాగ్వాదానికి దిగారు. గ్రీన్ ఫీల్డ్ హైవేలో నిర్మిస్తున్న వంతెనలు తక్కువ ఎత్తులో ఉండడం వల్ల వరిగడ్డి, వ్యవసాయ ఉత్పత్తులు చేరవేసేందుకు తీవ్ర ఇబ్బంది అవుతుందని, చుట్టుపక్కల గ్రామాల సౌకర్యార్థం అక్కడ సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నిసార్లు ఆందోళన చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రైతుల డిమాండ్పై ఉన్నతాధికారులకు నివేదికను అందజేస్తామని అధికారులు చెప్పారు. అయినప్పటికీ లిఖితపూర్వకంగా వివరణను అందిస్తేనే ఆందోళన విరమిస్తామని రైతులు తేల్చి చెప్పారు. అంటే మిమ్మల్ని ఏమంటలేదు సార్, రైతుగా మేము బాధపడుతున్నాం కాబట్టి రైతు నుంచి సార్ మాకు మట్టితోటి వర్షాకాలం ఏడా ఫ్లడ్ వస్తుంది. మీకు చుట్టుపక్కల దీనికన్నా హైట్ లో ఉంటది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా మంచిర్యాల జిల్లాలో ఆందోళనలు మిన్నంటాయి. చెన్నూరు పట్టణంలో గులాబీ శ్రేణులు రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్థాయిని మర్చి రేవంత్ దుర్భాషలాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. పెద్దలు గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఉద్యమ నేత ఇవాళ తెలంగాణ సాధించిన నాయకుడు తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు అల్పేరుగా పోరాటం చేసి చావు నోట్లు తలబెట్టి మన తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుల పట్ల ఇవాళ సమైక్య ఆంధ్ర నాయకులకు వాళ్ళ కాళ్లకు గడువులొత్తుకుంటూ ఓట్లకు నోట్లకు దొంగ నోట్లకు ఓటుకు నోటు దొంగ కేసులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మరి కేసీఆర్ పట్టుకొని ఇష్టం వచ్చినట్టు పరుష మాట్లాడడం మరి చాలా ఆయన ఉన్నతమైన స్థానం ఉన్నాడు. ఇలా గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ స్థానాన్ని మర్చిపోయి ఇవాళ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి మీద మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమాజం మొత్తం దీన్ని ఖండిస్తూ ఉంది. ఈ రకంగా ఇట ఉన్నట్టయితే మరి వాళ్ళ రేవంత్ రెడ్డికి రానున్న రోజుల లోపల దీని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మరి ప్రజా ఉద్యమాలు చేయడం కొత్తది కాదు. గత 15-16 సంవత్సరాలకి తెలంగాణ రాష్ట్రంలో అభ్యర్థులు చేసిన పోరాటం చేసినటువంటి నాయకులు, కార్యకర్తల ఈ యొక్క బలమైన క్యాడర్ ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి మీకు ఉద్యమాలు తెలియదు,
మీకు చంద్రబాబు నాయుడుతో సమైక్య పాలన లోపల తెలంగాణ రాష్ట్రం కోసం మరి ఆ రోజు తెలంగాణ వాళ్ళ మీద మరి పిస్తోలు గురిపెట్టి చంపుతా అని చెప్పేసి వెళ్ళిన నాయకుడివి. ఇవాళ మీరు రానున్న రోజుల లోపల ఈ రెండు నెలల కాలం లోపలే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పతనం పెట్టినట్టే ప్రజలను సామాన్య ప్రజల్ని ఇవాళ రైతుల్ని కానీ మహిళల్ని కానీ కూలీలను కానీ శ్రామికులు కానీ ఎవరిని అడిగినా కానీ ఇవాళ కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఈ 2 సంవత్సరాల లోపలే మరి కూడగొట్టుకున్న ఘనత ఇవాళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు అదే కాంగ్రెస్ ప్రభుత్వం దక్కుతుంది. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కృష్ణా జలాలపై హక్కులను కాపాడుకుంటామని 50% రాష్ట్ర వాటా సాధనలో ఎంతకైనా పోరాడతామని విద్యార్థులు తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయిందని మండిపడ్డారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు జంగయ్య, మిథున్, రామకృష్ణ, నాగేందర్రావు, అవినాష్తో పాటు ఇతర విద్యార్థులు పాల్గొన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ ఈ నెల 13న నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలా కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని తీవ్రంగా ఖండించిన కేసీఆర్ కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతకాడికైనా పోరాడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్న కేసీఆర్ ప్రజాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమాదకర ధోరణిని ఎండగడతామని బీఆర్ఎస్ అధినేత ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్కు చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అపూర్వ స్వాగతం లభించింది. గులాబీ బాస్ రాక సందర్భంగా జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలతో తెలంగాణ భవన్ పరిసరాలు హోరెత్తాయి. కేసీఆర్ను చూసేందుకు వందలాదిగా అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. కేసీఆర్ రాక కోసం ఉదయం నుంచే తెలంగాణ భవన్ దగ్గర వేచి ఉన్నారు. నందినగర్ నివాసం నుంచి భవన్కు వచ్చిన కేసీఆర్కు మంగళ హారతులతో స్వాగతం పలికారు బీఆర్ఎస్ మహిళా నేతలు. తన కోసం వేచి ఉన్న కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు కేసీఆర్. అనంతరం ఆయనకు దిష్టి తీసి లోపలికి ఆహ్వానించారు. కృష్ణా జలాల పరిరక్షణ కోసం పోరుబాట పట్టాలని నిర్ణయించిన గులాబీ పార్టీ అధినేత నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తే తెలంగాణకు జరిగే నష్టాలను కేసీఆర్ వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, తెలంగాణ ప్రయోజనాల పట్ల ఆ పార్టీ నిర్లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఉద్యమ కార్యాచరణను రూపొందించారని పిలుపునిచ్చారు. ఉద్యమ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై అసభ్య పదజాలం ప్రయోగించిన సీఎం రేవంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. ఒకవేళ పోలీసులు కేసు నమోదు చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. అంతేకాదు మాజీ ఎమ్మెల్యే దళిత బిడ్డ బాల్కసుమన్పై కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టామన్నారు కవిత. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబించిన విధానాలనే ప్రస్తుతం రేవంత్ సర్కారు అవలంబిస్తోందన్నారు. తెలంగాణలో ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన రాచరిక వ్యవస్థను తలపిస్తోందని అభిప్రాయపడ్డారు. సూర్యునిపై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుందన్న విషయం రేవంత్ రెడ్డి మర్చిపోవద్దని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణను సాధించిన కేసీఆర్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమన్నారు ఎమ్మెల్సీ కవిత. యాదాద్రి జిల్లా భువనగిరిలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ను సందర్శించారు ఎమ్మెల్సీ కవిత. ఇటీవల హాస్టల్లో 2 10వ తరగతి విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ క్రమంలో హాస్టల్ను సందర్శించి విద్యార్థుల మృతిపై ఆరా తీశారు ఎమ్మెల్సీ కవిత. అక్కడ పరిస్థితులపై స్టూడెంట్స్ను అడిగి తెలుసుకున్నారు. విషాదకరమైనటువంటి సంఘటన. 2 ఆడపిల్లలు 10వ తరగతి చదువుతున్నటువంటి ఆడబిడ్డలు 2 కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం. 2, 3, 4 రోజులు అవుతున్నప్పుడు కూడా
పోలీస్ వాళ్ళకి ఎటువంటి కారణాలు సరిగ్గా దొరకడం లేదని చెప్పడం జరిగింది. మరి జరిగినటువంటి ఇష్యూ చాలా దారుణమైనది, హృదయ విదారకంగా ఉన్నది. 2 ఆడపిల్లలు ఒకటే రూమ్లో సూసైడ్ చేసుకొని చనిపోవడం, మరి ఒక అనుమానాస్పద రీతిలో ఉన్నటువంటి సూసైడ్ లెటరు, ఇక్కడ చూస్తున్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా కొద్దిగా అనుమానాస్పదంగా ఉన్నాయి. మరి పోలీస్ వాళ్ళు తక్షణమే మంచిగా ఇన్వెస్టిగేషన్ తరోగా చేసి దోషులు ఎవరన్నది నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఎక్స్టర్నల్గా బయట నుండి ఎవరు వచ్చారు అనేటటువంటి అనుమానాలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనబడుతూ ఉంది. కాబట్టి యాజమాన్యం కూడా ఈ అంశంలో సంపూర్ణంగా పోలీసులకు సహకరించాలి. పోలీసు వాళ్ళు పారదర్శకంగా మరి ఇన్వెస్టిగేషన్ చేసి తక్షణమే రిజల్ట్ ఇవ్వాలి. ఇది మనం పేరెంట్స్గా కూడా మనందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు మరి వాళ్ళు ప్రెషర్కి తట్టుకోలేక ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారా, లేకపోతే ఇంకేదైనా జరిగిందా, ఈ పరిస్థితులకు కారణం ఏంటి, మన పిల్లలు సేఫ్గా ఉన్నారా లేదా, ఇటువంటి భయాందోళనలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ప్రభుత్వం తక్షణమే పాజిటివ్ చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ జాగృతి పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.